మనము 30 లక్షలు 50,000 శాలరీలో ఎలా సేవ్ చేయబోతున్నాం అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. మనకు 50-30-20 ఫార్ములా అప్లై చేస్తే దీంట్లో 50% నీడ్స్ అనమాట. దాంట్లో 25,000 మనం అలొకేషన్ అవుతే రెంట్ 10,000 మనం కంపల్సరీ పే చేయాలి. మరి రేషన్ కంపల్సరీ కావాలి 5,000. మరి బిల్స్, వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు ఇటువంటివి 2,000 రూపీస్ కంపల్సరీ. మరి దాంట్లో గ్రోసరీ వచ్చేసి అంటే పాలు కానీ వెజిటేబుల్స్ కానీ 2,000 అవుతుంది అనుకుందాము. ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్ 2 వీలర్ 4 వీలర్లు ఒక 2,000 అవుతుంది అనుకుందాము. మనకి ఏదైనా చిన్న చితక లోన్ ఉంటే అదో 4,000 ఈఎంఐ కడదాం అనుకుందాము. ఓకే, మీకు ఇది కంపల్సరీ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాంట్స్, అంటే మనం దీన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిదనమాట. దీన్ని 30% అలొకేషన్ చేస్తే మీ వచ్చే 50,000 శాలరీలో 15,000 పోతుందన్నమాట. మూవీస్, షాపింగ్, అవుటింగ్, స్ట్రీమ్ లైనింగ్ ఏదైనా ప్లాట్ఫామ్ తీసుకుంటే దానికి డబ్బు ఖర్చు అవుతుంది. దీన్ని తగ్గిస్తే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరి ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయాలి. దానికి 10,000 మీకు మిగిలేది 50,000 శాలరీలోన. దీంట్లో ఎమర్జెన్సీ ఫండ్ 6 మంత్స్ శాలరీ మీరు డెవలప్ చేసుకోవాలి. దానికి నెల 5,000 అలొకేట్ చేసుకుంటే సరిపోతుంది. మ్యూచువల్ ఫండ్ 5,000 రూపీస్ కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. దాన్ని మ్యూచువల్ ఫండ్ని మనం నెల 5,000 ఎస్ఐపి చేస్తే 15 ఇయర్స్కి ఆల్మోస్ట్ 34 lakhs అవుతుందన్నమాట. మీకు ఇది ఎస్ఐపి క్యాలిక్యులేటర్ నేను చూపిస్తున్నాను. మీరు ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో వేసుకుంటే 15 ఇయర్స్కి డెఫినెట్గా రిటర్న్ వస్తుంది. ఓకే, మీరు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అరౌండ్ 9 lakhs చేస్తే ఇంకా 25 lakhs జస్ట్ రిటర్న్ వస్తుందన్నమాట. సో 5,000, సో మీరు 30 lakhs కార్పస్ రీచ్ అయ్యేదానికి ఇది చాలా మంచి అవకాశం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరెంత ఎస్ఐపి చేస్తున్నారనే దాని గురించి కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.